బీఆర్ఎస్ నాయకులు నేడు ఢిల్లీకి పయనం కానున్నారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో బీఆర్ఎస్ నేతల భేటీ కానున్నారు. సర్ పై సూచనలు ఇవ్వడంతో పాటు దేశంలో ఒక వ్యక్తికి ఒకే ఓటు విధానం అమలు చేయాలని సీఈఓని నేతలు కోరనున్నారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను ఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత కోసం ఒక వ్యక్తికి ఒకే ఓటు విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని బీఆర్ఎస్ నేతలు సీఈసీని కోరనున్నారు. ఒక వ్యక్తికి వేర్వేరు ప్రాంతాలు లేదా రాష్ట్రాల్లో 2 ఓట్లు ఉండటం వల్ల జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేయనున్నారు. బీఆర్ఎస్ నాయకులు నేడు ఢిల్లీకి పయనం కానున్నారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో బీఆర్ఎస్ నేతల భేటీ కానున్నారు. సర్ పై సూచనలు ఇవ్వడంతో పాటు దేశంలో ఒక వ్యక్తికి ఒకే ఓటు విధానం అమలు చేయాలని సీఈఓని నేతలు కోరనున్నారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను ఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత కోసం ఒక వ్యక్తికి ఒకే ఓటు విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని బీఆర్ఎస్ నేతలు సీఈసీని కోరనున్నారు. ఒక వ్యక్తికి వేర్వేరు ప్రాంతాలు లేదా రాష్ట్రాల్లో 2 ఓట్ల ఉండటం వల్ల జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేయనున్నారు. ఒక వ్యక్తికి వేర్వేరు ప్రాంతాలు లేదా రాష్ట్రాల్లో 2 ఓట్లు ఉండటం వల్ల జరుగుతున్న అక్రమాలపై అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేయనున్నారు. మరి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకట్, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బృందం ఢిల్లీకి వెళ్ళనుంది. ప్రధానంగా ఎన్నికల కమిషన్ తో భేటీ కానుంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ పైన కొన్ని సూచనలు, కొన్ని ఫిర్యాదులు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎస్ఐఆర్ పైన పూర్తిగా క్లారిటీ లేదు. ఇష్టం వచ్చినట్టుగా ఎస్ఐఆర్ జరుగుతా ఉంది. ఒక ప్రణాళికబద్ధంగా ఎస్ఐఆర్ జరగడం లేదు. ఎవరి ఓటు ఎక్కడ ఉంది, ఎవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏ ఇంటి పైన ఎన్ని ఓట్లు ఉన్నాయి అన్న దాని మీద ఎటువంటి క్లారిటీ లేదు. ఎన్నికల కమిషన్ దగ్గర కూడా అట్లాంటి ఏదైతే సంబంధించి ఓటర్లను గుర్తుపట్టడానికి కావచ్చు, ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏ ఇంటి పైన ఎన్ని ఉన్నాయి, ఎవరు దొంగ ఓటు, ఎవరు ఏ రాష్ట్రం సంబంధించిన వాళ్ళు, ఎవరు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అన్న దాని మీద క్లారిటీ లేదు. దానికి సంబంధించిన ఏదైతే జియో ట్యాపింగ్ సంబంధించిన ఆధారాలు కూడా ఏమో అట్లాంటి ఎక్విప్మెంట్ కూడా ఎన్నికల కమిషన్ తో లేదు అన్నది ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. సో ఇప్పుడు దీని మీద పూర్తి స్థాయిలో ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్ళాలి, పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలి అన్నది ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కలిసింది, మెమరాండం ఇచ్చింది. అట్లనే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఇవాళ ఎంపీల ఆధ్వర్యంలో కలవబోతున్నారు. దీనికి సంబంధించి 4 గంటలకు, సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ముందు ఈ బృందం సమావేశం అవుతుంది. ఈ ఎస్ఐఆర్ పైన పూర్తి స్థాయిలో అన్ని సూచనలు కావచ్చు, ఫిర్యాదులు కావచ్చు, అట్లనే ఒకే ఓటు విధానాన్ని, ఒక వ్యక్తికి ఒకే ఓటు విధానాన్ని అమలు చేయాలి పకడ్బందీగా అన్నది బీఆర్ఎస్ ఎన్నికల కమిషన్ కి చెప్పే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే 2 రాష్ట్రాల, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఓట్లు చాలా ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో దీని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ ఓటేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ లో ఓటేస్తున్నారు. అట్లనే ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా అనేక మంది ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి సెటిల్ అయ్యారు. వారి మీద కూడా దృష్టి పెట్టాలి ప్రత్యేకంగా అన్నది కూడా బీఆర్ఎస్ చెప్తా ఉంది.
ముఖ్యంగా ఆంధ్ర ఓట్లు తెలంగాణలో చాలా ఉన్నాయి. వాళ్ళ వల్ల ఇటు తెలంగాణలో లోను అటు ఆంధ్రప్రదేశ్ లో లబ్ధి పొందుతున్నారు. వీటి మీద పూర్తిగా ఫోకస్ చేయాలి ఎన్నికల కమిషన్ అన్నది కూడా ప్రధానంగా చెప్తోంది. అట్లనే ఆ ఎన్నికల కమిషన్ పెట్టినటువంటి బిఎల్ఏలను పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు. ఎక్కడ ఎక్కడ కూడా ఎమినరేషన్ ఫార్మ్స్ కావచ్చు, అట్లనే ఎవరైతే ఎవరైతే 2002 లిస్టులలో ఉన్నటువంటి ఆ ఓట్లు కావచ్చు, వాళ్ళందరికీ కూడా రిటర్న్ కాల్ చేయడం లేదు, వాళ్ళ ఇంటింటికి తిరగడం లేదు. అట్లనే దానికి సంబంధించిన ఏదైతే ఎస్ఐఆర్ పైన బిఎల్ఏలు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఎక్కడో ఒక దగ్గర ఆ, ఉండిపోతున్నారు. అంతా కూడా ఓటర్లు అందరూ కూడా గందరగోళ పరిస్థితి ఉంది. ఎవరి ఓట్లు ఉంటాయో, ఎవరి ఓట్లు పోతాయో, ఎవరికి ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. కనీసం అవగాహన కూడా ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ కావచ్చు, ఎన్నికల కమిషన్ నియమించినటువంటి బిఎల్ఏలు వ్యవహరిస్తున్నారు అనేది బీఆర్ఎస్ చెప్తా ఉంది. కాబట్టి ఈ ఓట్లకు సంబంధించిన గందరగోళ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వీటి మీద ఫోకస్ చేయాలి. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు కల్పించాలి. ఎవరి ఓటు కూడా తొలగించే అధికారం ఎవరికి లేదు. కానీ ఇక్కడ ఓటు తొలగించే ప్రక్రియ తప్ప పూర్తి స్థాయిలో ఎస్ఐఆర్ జరగడం లేదన్నది బీఆర్ఎస్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, హైదరాబాద్ లాంటి నగరంలో బీఆర్ఎస్ కు చాలా పట్టున్నటువంటి ఏరియా. దాదాపుగా ఎమ్మెల్యేలందరూ కూడా బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలే ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ఎక్కువ శాతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతుంది. బీఆర్ఎస్ బాగా పట్టున్న హైదరాబాద్ నగరంలో కేవలం కొన్ని పార్టీలు కలిసి ఇటు కాంగ్రెస్ బీజేపీ ఒప్పందంలో ప్రకారం బీఆర్ఎస్ కి సంబంధించిన ఓటర్లను తొలగిస్తున్నారన్న ప్రధానమైనటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి అనేక అంశాలు ఎన్నికల కమిషన్ కు చెప్పే ప్రయత్నంలో భాగమే ఇవాళ ఢిల్లీ ఎన్నికల రైట్. కమిషన్ కి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెంకట్.